నంద్యాల పట్టణంలోని ఫారూక్ నగర్లోని ఉస్మానియా పాఠశాల నందు ఈ నెల 18న ఆదివారం ఉదయం 10:30 నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఎన్నికల తర్వాత జిల్లా వ్యాప్తంగా జేఏసీ విస్తరిస్తామని కన్వీనర్ అతావుల్లా ఖాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కో కన్వీనర్ గన్నీ కరీం మాట్లాడుతూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, నిజాయితీగా ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. నంద్యాల పట్టణంలోని అన్ని ముస్లిం జామాతుల ప్రతినిధుల, మత పెద్దలు, కమ్యూనిటీ పెద్దలు, ముస్లిం సంఘాల నాయకులు, ముస్లిం అసోసియేషన్ల నాయకులు పాల్గొని ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కోశాధికారి ఇంద్రీస్ షేక్, సభ్యులు షేక్ మహబూబ్ బాషా, సుహైల్ రానా, ముల్లా ఖాజా, హుసేన్, జుబేర్, పూనా పాల్గొన్నారు. మీడియా ద్వారా నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయగా, ఆదివారం అనగా 18/8/2020 ఉదయం 10:30 ఫారూక్ నగర్లోని ఉస్మానియా స్కూల్ నందు నంద్యాల ముస్లిం జేఏసీ ఎలక్షన్ల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది. అది రాజ్యాంగబద్ధంగా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఈ నంద్యాల ముస్లిం జేఏసీ ఎలక్షన్ నిర్వహిస్తారు. ఇది పెద్దల పర్యవేక్షణలోనే జరుగుతుంది ఎలక్షన్లు. కాబట్టి ప్రతి ఒక్క సంఘాలు, నాయకులు, అసోసియేషన్లు ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇది డివిజన్ లెవెల్ అయిన తర్వాత అన్ని డివిజన్లు కలుపుకొని జిల్లా వ్యాప్తంగా కానీ ఈ జేఏసీని మేము విస్తరించడానికి తదుపరి చర్యలు తీసుకోవడానికి మేము ముందుంటాం తెలియజేస్తున్నాము. సోదరులారా, నంద్యాల పట్టణ ప్రజలకందరికీ మరి తెలిసిన విషయమే. నంద్యాలలో ముస్లిం జేఏసీగా మనం గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం. మరి ఆ జేఏసీని ప్రతి 2 సంవత్సరాలకు ఒక తూరి ఎలక్షన్ ద్వారా, బ్యాలెట్ ద్వారా ఎన్నుకొని మనము దాన్ని కొనసాగించాల అనే ఉద్దేశం ఉండింది. మరి ఆ 2 ఇయర్స్ టర్మ్ వచ్చేసి చాలా రోజులు అయిపోయింది. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఎలక్షన్ జరపలేకపోయినాము. మరి మధ్యలో ఈ పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్స్ రావడం, మరి ఇవన్నీ ఉన్నందువల్ల దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చినాం. మరి అందుకు సంబంధించి ఈనాటి ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, మరి మొత్తం నంద్యాలలోని ప్రజా సంఘాలు, ముస్లిం ఆర్గనైజేషన్స్ అందరూ పాల్గొని 18వ తేదీ ఉదయం 10:30 ఫరూక్ నగర్ నందలి మరి ఉస్మానియా స్కూల్ నందు మరి ఎలక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఆ రోజు కమిటీ ఎన్నికలు జరుగుతాయి. మరి ఆ కమిటీ మరి కన్వీనర్, కో కన్వీనర్లను ఎన్నుకునే బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఎన్ఆర్సీ ఉద్యమంలో కానీ, బోర్డు స్థలాల ఆక్రమణ విషయంలో కానీ, ముస్లింలకు ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ ధైర్యంగా, నీతిగా, నిజాయితీగా, నిర్భయంగా నిలబడిన ఏకైక సంఘం నంద్యాల ముస్లిం జేఏసీ అని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. నేను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దాదాపుగా నంద్యాలలో ఉండే 100 ఆర్గనైజేషన్స్ ముస్లింవి, తర్వాత జమాతులు, సున్నీ తబ్లీగ్ జమాత్ కానీ, సున్నీ జమాత్ కానీ, అహ్లే హదీస్ జమాత్ కానీ, ఏ జమాతులు ఉన్నాయో అన్ని జమాతులు, జమాతే ఇస్లామీ హింద్ కానీ, ఇలాంటి జమాతులు అందరూ పెద్ద పెద్ద జమాతులు కూడా పార్టిసిపేట్ చేసిన సందర్భం పోయినసారి చూసాం మేము. ఈసారి కూడా అలాగే వారి తోడ్పాటు, వారి సహకారం ఉంటుందని మేమంతా నమ్ముతున్నాము.